ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. మరి రవి కూడా తృతీయ స్థాన సంచారం. అంచేత ఈ తులారాశి వారికి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు ఖచ్చితంగా డిసెంబర్ 15 నుంచి జనవరి 15 లోపల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకూలమైన మార్పులు కూడా ఉంటాయి. ఇంచేత తృతీయ స్థాన సంచారం రవి అంటే ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు. ఈ వారం చూస్తే గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. జన్మంలో స్థాన సంచారం వలన కార్యజయము, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క సమాగమము, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. శాటర్న్ 6th ప్లేస్లో ఉన్నాడు. అంచేత అనుకూలమైనటువంటి ఫలితాలతో విజయం సాధించేటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతోంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు అనుకూలత లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన గుర్తింపు పెరుగుతుంది. వృత్తుల వారికి ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, కార్మికులు, సంచార వ్యాపారస్తులు, ఇటువంటి వారందరికీ కూడా తులారాశి వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారాత్మకంగా కూడా మంచి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి, నూతనమైన ఆలోచనలకు మంచి అవకాశం. ఏది జరిగినా మీకే మంచే జరుగుతుందనే భావంతో ముందుగా పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకు వెళ్ళండి. తప్పకుండా విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి. విజయం తప్పనిసరిగా సాధిస్తారు.